బ్యాంక్ సార్, నాకు 6 months బ్యాక్ జాబ్ వచ్చింది. మీ బ్యాంక్ లో కార్ లోన్ కి అప్లై చేసి కొత్తగా కార్ ని కొందాం అనుకుంటున్నా. ఇదిగోండి నా డాక్యుమెంట్స్ అని తెచ్చా, లోన్ ఇచ్చేయండి సార్. సార్. ఓ జీతం బానే ఉంది, ఆగండి క్రెడిట్ స్కోర్ చూస్తా. సార్ మీకు అసలు క్రెడిట్ స్కోరే లేదు, నో హిస్టరీ ఫౌండ్ అని వస్తుంది. మా బ్యాంక్ రూల్స్ ప్రకారం క్రెడిట్ స్కోర్ లేకుండా లోన్ కష్టమండి, రిజెక్ట్. సార్ ఇప్పటి వరకు నేను ఒక్క లోన్ కూడా తీసుకోలే, ఆఖరికి క్రెడిట్ కార్డు కూడా లేదు, అందుకనే క్రెడిట్ స్కోర్ కూడా లేనట్టు ఉంది సార్. అలా అనకండి సార్, లోన్ ఇవ్వండి సార్. సార్ ఇదంతా మాకు తెలీదు, మా బ్యాంకు క్రెడిట్ స్కోర్ లేకుండా లోన్ ఇవ్వద్దు అని చెప్పింది, ఇవ్వనంతే. సార్ మీలాంటి కొందరు బ్యాంకు మేనేజర్లు మాలాంటి ఫస్ట్ టైం లోన్ అప్లికెంట్స్ కి క్రెడిట్ స్కోర్ లేదని లోన్ ఇవ్వట్లేదని చెప్పి ప్రభుత్వం రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. దాంట్లో ప్రభుత్వం క్లియర్ గా మెన్షన్ చేసింది, ఎవరైతే నాలాంటి ఫస్ట్ టైం లోన్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళకి కనుక క్రెడిట్ స్కోర్ లేకపోతే దాన్ని చూసి రిజెక్ట్ చేయకూడదు. మీరు కావాలంటే వాళ్ళ యొక్క ఇన్కమ్, ఎంత జీతం వస్తుంది, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ చూసి ఖచ్చితంగా లోన్ ని శాంక్షన్ చేయాలని చెప్పింది. చేయండి. సారీ సార్, ఇప్పుడే మీ లోన్ ని శాంక్షన్ చేస్తా. శాంక్షన్. థ్యాంక్ యూ సార్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.